నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతా ఉత్కంఠే. వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సాధారణ ఎన్నిక ఎంత మాత్రమూ కాదు. ఇది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకు ఈ ఎన్నిక ఒక అగ్ని పరీక్షగా మారబోతోంది. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మారుస్తుందా? రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? 2 సంవత్సరాల క్రితం అనూహ్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరును నిరూపించుకోవాల్సిన ఒక బిగ్ ఛాలెంజ్ గా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గౌరవం దక్కిన ఈ అసెంబ్లీ ఉప ఎన్నిక నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ కు ముడిపడింది. ఆయన ప్రభుత్వానికి ఇది పబ్లిక్ ఒపీనియన్ పోల్ లాంటిదంటున్నారు విశ్లేషకులు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపునకు తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై విమర్శలు, ప్రశంసలు సమానంగా ఉన్నా ప్రజల తీర్పు ఏమిటనేది ఇంతవరకు క్లియర్ కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల పంపిణీ, గృహ నిర్మాణ పథకాలు, వీటన్నింటిపై పబ్లిక్ అప్రూవల్ ఎలా ఉందో తెలుసుకునే గోల్డెన్ ఆపర్చునిటీయే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మరోవైపు అధికార కాంగ్రెస్ లో పరిస్థితులు ఏమంత్ర ఆశాజనకంగా లేవనే టాక్ వినిపిస్తోంది. మంత్రులు సైతం బహిరంగంగా కీచులాడుకోవడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసిందనే చర్చ నడుస్తోంది. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ప్రజల ఓటును ప్రభావితం చేస్తాయా లేదా అన్న చర్చ నడుమ సీఎం రేవంత్ రెడ్డి అభిమతం మేరకే అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా ఈ గెలుపును ఆయన పర్సనల్ విక్టరీగా నిలుపునుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నిరూపణ అవుతుంది. ప్రభుత్వ పథకాలకు, ముఖ్యంగా హైడ్రాకు మాస్ అప్రూవల్ దొరికినట్లు అవుతుంది. అప్పుడు కీచులాటలకు దిగుతున్న నేతలు సైలెంట్ కాక తప్పదు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తన పథకాలన్నింటినీ పునఃసమీక్షించుకోవాల్సి వస్తోంది. అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ జాతకాన్ని మార్చేదిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితాలు అధికార పార్టీకి ఉత్సాహాన్ని ఇస్తాయా లేక పునఃసమీక్షించుకోవాలని హెచ్చరిస్తాయా? ఈ తీర్పు కోసం తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. జూబ్లీ హిల్స్ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో చూడాల్సిందే.